అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ. చక్కగా ఐరను, ప్రోటీను, ఫైబరు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిల్లెట్సు, పెసలు, అలాగే ఆకుకూర వీటన్నింటిలో మనకి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు ఊదలు తీసుకున్నాను. ఊదలు మిల్లెట్స్, అలాగే అరకప్పు పచ్చపెసరపప్పు. ఈ రెండింటిని నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసమని ముందు రోజు నైటే నానబెట్టాను. మిల్లెట్స్‌ని ఎక్కువసేపు నానబెట్టుకోండి. అప్పుడే మనకి హెల్తీ. అలాగే 1 కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఈ రెసిపీని ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్‌గా అనుకుంటే ప్రెషర్ కుక్కర్‌లో చేసుకోండి. లేదంటే ఈ విధంగా ఏదైనా గిన్నెలో కానీ, ప్యాన్‌లో కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ప్యాన్‌లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు, మిల్లెట్స్ వేసుకొని, శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకొని, ఒక 4 కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అవసరమైతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోండి. కరెక్ట్‌గా మీకు మిల్లెట్స్ కూడా ఫాస్ట్‌గా ఉడుకుతాయి. మనం ఎక్కువసేపు నానబెట్టుకోవటం వల్ల చాలా ఫాస్ట్‌గా ఉడుకుతాయి. మనకి మిల్లెట్స్ వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తప్పకుండా ఎక్కువసేపు నానబెట్టుకోండి. చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. ఒక 20 మినిట్స్‌లోనే మనకి మెత్తగా ఉడికిపోతుంది. ఇందులో నేను కొంచెం గట్టిగా ఉందని ఇంకా 2 కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను. మొత్తం నేను 6 కప్పుల వాటర్ యాడ్ చేశాను. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. క్రీమీగా, సాఫ్ట్‌గా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి చక్కగా హ్యాపీగా తినేస్తారు ఎవరైనా సరే. మీకు ఇలాగే చల్లారిన తర్వాత కూడా చక్కగా సాఫ్ట్‌గా ఇలా గట్టి పడకుండా ఉంటుంది. 1:30 కప్పులకి 6 కప్పుల వాటరు. మీకు ఇంకా అవసరమైతే ఇంకొక కప్ అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం. చాలా బావుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 2, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకోండి. పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది. అవసరమైతే ఇంకొంచెం కారమైన, నార్మల్ కారమైనా వేసుకోండి మీకు నచ్చితే. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం తురుము వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బావుంటుంది తినేటప్పుడు తాలింపు తగులుతూ మనకి అలా టేస్ట్ బావుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత కలర్ కోసం కొంచెం నేను పైన కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అవసరం లేదు. కావాలంటేనే వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఈ తాలింపుని మనం కిచిడీలో వేసేసుకోవటమే. వాటర్ యాడ్ చేసిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా చూడండి బాయిల్ అవుతుంది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకొని కలుపుకోవటమే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సాఫ్ట్‌గా, క్రీమీగా అసలు ఎంత బావుందో. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చక్కగా ఇలాగే ఇచ్చేయండి. హ్యాపీగా తినేస్తారు. ప్రోటీను, ఫైబరు, ఐరను ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. మిల్లెట్స్ మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. చాలా బావుంది టేస్ట్ అయితే. చక్కగా ఏం అవసరం లేదు. ఇలాగే తినేయొచ్చు హ్యాపీగా. ఎవ్వరైనా ఇష్టంగా తింటారు. హెల్తీగా, టేస్టీగా తినాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.